కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. తిరుమల వెంకటనాయకుని యొక్క కళ్యాణోత్సవం. అటువంటి కళ్యాణోత్సవాన్ని మనం తిలకిస్తున్నాం. ఈ కళ్యాణం అందరికీ కూడా శుభాన్ని కలిగించేది. కళ్యం అంటే శుభం అనేటువంటి అర్థం. మానవుడికి శుభ పరంపరలు కలగాలంటే నిత్య కళ్యాణం జరగాలి. బ్రహ్మాండనాయకుని యొక్క ఈ దివ్య దేవస్థానంలో కళ్యాణం జరగటం అందరికీ శుభప్రదం కావున నిత్య కళ్యాణోత్సవరతుడుగా కీర్తించబడుతున్నాడు వెంకటాచల పరమాత్మ. అది కూడా మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దర్శించగలగటం పూర్వజన్మ సుకృతం. ప్రస్తుతం విశ్వక్సేన పూజను మనం తిలకిస్తున్నాం. విశ్వక్సేనుడు అంటే అన్ని వైపులా సైన్యాన్ని చక్కగా ఉంచినటువంటి వాడు, స్వామివారి యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వాడు. అందువల్ల విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః. విఘ్నములు అంధకారములు, దానికి సూర్యుడు ఎవరయ్యా అంటే విశ్వక్సేనుడు. అందుకని విఘ్నములు రాకుండా విశ్వక్సేనుణ్ణి మనం పూజించడం చక్కటి సంప్రదాయం కాబట్టి, వైష్ణవ పద్ధతి కాబట్టి అదే విధంగా జరుగుతుంది. ఇంకా పుణ్యాహవాచనం, ఈరోజు పుణ్యమైనటువంటి దినము అని చెప్పి మంత్రముల చేత మనమంతా కూడా అటువంటి పుణ్యాన్ని సౌపార్జించుకోవాలి. కాబట్టే పుణ్యాహవాచన కార్యక్రమాల్లోకి వెళదాం. ఏడుకొండలవాడ గోవింద, జాలిగుండెల రేడు గోవింద, గోవింద గోవింద. పవమానస్య వర్జనః పవిత్రేణ విచర్షణః యత్పోదాసపురాధమా పరంతపాదేవ జనాః పరంతప్రబోధయా పరంత విశ్వ ఆజవః దాదవేద పవిత్రవతే పవిత్రేణ పురాగమా సక్తేన దేవదేత్యతే అగ్నేః కృత్వాయతోయం వృణో యత్తే భవిష్యవర్చసే అగ్నతేన మంతరా బ్రహ్మతేన ప్రేమహే ఉపాప్యాం దేవ సవిదః పవిత్రేణ స్వేరజ ఇదం బ్రహ్మ ప్రేమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాదే ద్వై తనవో బెరవృష్టాః తయానురమాద్యేజో వయస్సుజ్ఞానరోమనీనాం వైశ్వానరామతధర్మాపరాధో వాత ప్రాణే వై శిరోమయోవో జావాపురవే పయసా వయోభిః వృధావరే యజ్ఞేనాపునీత బృహస్పతిర్దభః పరశిష్టే దేవమున్నభః అగ్నే కృత్వే పురాగమా తేన దేవావృత తేనాభో దివ్యంగసః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మణేమహే యక్పావమాన్యే రజ్యైతే వైష్ణమృతకం రజా సర్వం సబోధవస్తారే స ఇదం భావైశ్వరా పావమానే జ్యోత్యైతే వైష్ణమృతకం రజా తస్మై సరస్వతే గృహే క్షీరగం సత్పర్పదోదకం పావమాన్యే స్వస్తయనే సుగాహే వయస్వదే వైష్ణమృతోర్జః బ్రాహ్మణే సదగం మిదం పావమాన్యే విషంతునః ఇమం లోకపదోదకం కామా సమర్థయంతునః దేవేర్దేవై సమావృతాః పావమాన్యే స్వస్తయనే సుగాహే వయస్వదే వైష్ణమృతోర్జః బ్రాహ్మణే సదగం మిదం యన దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశరా తేన దస్తదారేణ పావమాన్య పురంతమాం ప్రజాపత్యం పవిత్రం సదోత్మాయకం విరన్మయో తేన బ్రహ్మ విజోదయం ఓదం బ్రహ్మ ప్రేమహే ఇంద్రస్వహేతే జగమాభ్రాతో సోమస్వస్యావృణస్వేద్యా నమో రాజా వృణాది పురాగమ తదవేశామూర్జయించావనాథో తస్సయ్యా రావణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుజేభ్యః ఓర్ధ్వం జగాదవేజనం సన్నాస్తోత్రపదే ఓం శాంతి శాంతిః ప్రత్యాం దేవ ఋత్విజామార్జయంతాం దక్షిణాయాం ఇదవాసాః పితరో అర్జయంతాం ఏత్యాం దేవ హృదయోమార్జయంతాం ఊర్ధ్వాయాం దేవా యజ్ఞపతయో నాగేభ్యో మార్జయంతాం స్వాంగ్రగోగే వాస్తోష్పదే ప్రతిజానే స్వారుతదే ఆపోహిష్టామయోభవ స్థానవోర్జే జనాదున మహేరణాయ దక్షదే సోమస్వతమోరుత అష్టవార్యదేనః పునదేవ మాదరః
तस्मारञ्जमामभूयस्वक्षया यजन्वत आपो जनयिताजरः दिविस्तयस्वान्तरिक्षयदस्व पृथिव्याः संहवर्चसमसे ब्रह्मवर्चसा यत्वा अनुरयीनाम् देवस्तत्त्वादविद प्रसवे अस्विनार्बाहुभ्याम् भोस्ता हस्ताभ्याम् प्रदे गृह्णामि राजात्मा वरुणो नैतदेव दक्षिणे हिरण्यम् दैनामृतत्तमस्याम् मयोधात्रे कामप्रग्रहेत्रे कैकङ्कस्मादादे कामः कामाय कामो धाता कामकम् समुद्रमाविशा कामेन ते एषा ते कामदक्षिणाः उत्तानस्वाङ्गेन प्रदे गृह्णामि सूत्रवतीर्यासगित श्री विश्वक्सेनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि क्षमार्थं प्रदागमनाय च श्री विश्वक्सेन देवता सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु। విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుఫణివకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేదేవం విజితతనుజం సూత్రవత్యా సమేతం. విశ్వక్సేనునికి ఇరువురి భార్యలున్నారు. సూత్రవతి జయా సమేత విశ్వక్సేనాయ నమః అని చెప్పి అంటుంటాం. అటువంటి విశ్వక్సేనుణ్ణి ఇక్కడ పూజ చేస్తున్నారు. రెండవది పుణ్యాహ వాచనం. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఘోరములు పోవుగాక, పాపములు పోవుగాక, శుభములు కలుగుగాక, లోకమంతా బాగుండుగాక అనేటువంటిది దివ్యమంత్రార్థం. అందువల్ల పుణ్యాహం దీనికోసం చెయ్యాలి. అంకురార్పణ, అంకురము అంటే మొలక, ఆ మొలకకు శ్రీకారం చుట్టటము. నవధాన్యములు పాలలో తడిపి వాటిని శరావములలో మట్టిపోసి ఎప్పుడైతే ఆ ధాన్యపు గింజలను వేస్తే మొలక కలుగుతుంది. అంటే మన కోరిక అనేటువంటి మొలక కూడా పరమాత్ముని యొక్క చెంత రావటం కోసం, కళ్యాణోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులంతా ఆనందంగా ఉండటం కోసం, ఈ నవగ్రహముల యొక్క అనుగ్రహము కలగటం కోసం అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. శ్రవణాతు సర్వదోషగ్నం మననాతు పుణ్యవర్ధనం స్వధ్యానాతు సిద్ధిదం ప్రోక్తం దర్శనాతు మోక్షదం భజే. స్వామివారి యొక్క అనుగ్రహం మనకు లభించాలి అంటే పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం దర్శించాలి. కొండపైన జరిగేటువంటివన్నీ కూడా పవిత్ర కర్మలే కాబట్టి ఏ చిన్న కార్యక్రమం చేసినప్పటికీ కూడా పవిత్రం భవేత్ అని చెప్పి అంటుంటారు. అటువంటి పవిత్రమైనటువంటిదే కళ్యాణం. ఈ కళ్యాణంలో ఏ చిన్నది మంత్రము దగ్గర నుంచి, తంత్రం దగ్గర నుంచి, వస్తువు దగ్గర నుంచి కూడా అన్నీ పరమాత్మ స్వరూపంగా భావించాలి. అటువంటి దివ్య స్వరూపాన్ని కళ్యాణంలో మనం దర్శిస్తే అంతకంటే మించినటువంటిది ఇంకేమీ కూడా ఉండదు. అందువల్ల ఇప్పుడు కంకణ పూజ జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద గోకుల బృంద గోవింద. పుష్పాణి పూజయామి నవాగ్రాభయామి దీపం దర్శయామి గుడోపహారవేద్యముఖీబల తాంబూలవేద్యామి శేషాయ నమః సుప్రీతః ప్రసన్నావృతాభవంత. ఓం స్వస్తి నామయితా స్వస్తి నస్తతే ధర్మణః స్వస్తి భోజాశిరోధనాదిన స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య బృహస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి నాదిత్యాసో బ్రహ్మంతురః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానర అదురగ్ని స్వస్తయే దేవా స్వస్తయే స్వస్తి నా రుద్ర పార్తం వదః స్వస్తిమిత్రావరణ స్వస్తి పత్నేరపదే స్వస్తి ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నా అతిదే కృతే స్వస్తి వంతామనోచరేమా సూర్య చంద్రమసా వివాపునర్దదాజాదాగ్నయ సంగామేమహే స్వస్తేనంతాచ్చ వరిష్ఠరే మహర్భోదం వాయసం దేవత ఆనామగ్నింద్రాదనం దస్తద పారహేమాహం భోజామాంగం సత్యాధ్యేయం మనదాజిరాజ్యం ప్రైదవానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాజే స్వభయన్నో అస్తు.
శుభగం శుభాం. వందే శ్రీ శ్రీనివాసం కలిమలహరణం కాంచనారాధితాంగ్రిం శేషాద్రౌ సన్నివిష్టం చిరమపి రమయా భూమి వైకుంఠనాథం సుబ్రహ్మణ్యం సురేశం సకల మునిగణైః సేవితం మంత్రమూర్తిం భక్తేస్తార్థప్రదానం ప్రభితత యశసం విష్ణుం అర్చావతారం విష్ణుం అర్చావతారం. అర్చావతార స్వరూపుడైనటువంటి బ్రహ్మాండ నాయకునికి కంకణ ధారణ అనేటువంటి మహత్తర కార్యక్రమం జరుగుతుంది. కంకణం కరభూషణం అని చెప్పి అంటుంటారు. హైందవ ధర్మశాస్త్రంలో ఒక సనాతనమైనటువంటి ధార్మిక పద్ధతిని మొదలుపెట్టినప్పుడు చేతికి కంకణం మెరుస్తూ కనపడుతుంది. కంకణం కార్యసిద్ధి సంకేతము అని చెప్పి అంటుంటారు. అటువంటి కంకణములో దారమునకు పసుపు రాసి మంత్రముల చేత ఆవాహన చేస్తూ ఉంటారు. మంత్రమంటే సామాన్యం కాదు. మననాత్రాయత ఇతి మంత్రః. ఎవరైతే మననము చేస్తుంటారో వాళ్ళను రక్షించేటువంటిది. అందుకనే మకారం మననం చైవ తకారం త్రాణముచ్యతే మనన త్రాణమిత్యాహుః మంత్రమిత్యభిధీయతే. మంత్రమంటే ఇంతటి మహత్తరమైనటువంటి అర్థముంది. ఆ కంకణ ధారణ చేస్తున్నప్పుడు కూడా ఈ దివ్య మంత్రాన్ని ఆ అర్చక వరేణ్యులు మనందరికీ కూడా వినిపిస్తున్నారు. నాగమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి సహస్రశీర్షమావాహయామి. ఇవన్నీ కూడా ఆదిశేషుని యొక్క దివ్యనామములు. అటువంటి ఆదిశేషునికి సంబంధించినటువంటి కంకణాన్ని స్వామివారు అమ్మవార్లు కట్టుకోవటం కూడా మనకు మహత్తర విశేషం. అటువంటి మహత్తరమైనటువంటి దృశ్యాన్ని పూర్వజన్మ అనుగ్రహం చేత తిరుమలకు వచ్చి మనం దర్శిస్తున్నాం. సర్వ పాపాని వేం ప్రాహు అని చెప్పి అంటుంటాడు. ఎన్ని పాపాలున్నప్పటికీ కూడా ఈ కొండ ఎక్కినంత మాత్రాన భస్మవుతాయి అని చెప్పి అంటున్నారు. అటువంటి పాపముల యొక్క భస్మన పుణ్య యొక్క వైవాహికోత్సవకర్మాంగం యతోర్జ్ఞానం ప్రోక్ష్య యతోరుంద్రం సుతేజరామ్నా మై దేవానందాన్ దేవ్యా యుహోదిహే దేవ్యా హోదారాం వదనస్యాస్యావగాః ఉద్ధన్నవానస్తారునందో ఏదస్సన్నో సాదా పృథివీతోకదాదా తస్సద్వరేహే యంబర్గో దివసదేవహే దియోజోన ప్రచోదయాదే జాతవేదసే భువనస్య అరణం గృహీత్వా జాతవేష్యే అగ్నిసత్తాంద్యోః దీర్ఘ ప్రజ్వాల్య ఉపావనో అగ్నినిధాయ అగ్నాయాధివేతయే గుణానో అంగదాదే విహోదా సత్యవర్షే అయితే మున్నస్వ అనుమతే మున్నస్వ సరసదే మున్నస్వ దేశౌజ ప్రసోభా తస్సద్వరేహే న్యంబర్గో దేవస్తేభే దియోజన ప్రచోదయాదే బ్రహ్మజ్ఞానం బ్రహ్మం ప్రస్తాదే దియోదేనావః సమద్యావమాంచ విష్టాః ఓం భోః బ్రహ్మాణమవాహయామి ఓం భువః ప్రజాపతిమవాహయామి ఓం స్వః ఓం విదామవాహయామి ఓం భూర్భువస్వః బ్రహ్మవాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారేణభ్యర్చ్య సోమో దర్గం సమవాహయామి యజ్ఞాగమవాహయామి ఇంద్రమవాహయామి ఇంద్రమవాహయామి సోమాయ నమః సర్వోపచారేణభ్యర్చ్య బ్రహ్మణ్ భోజిష్యామి ఆనశర్వాణోస్తో శివం ప్రోక్ష్య పాత్రాదానామాధాయ సూర్యస్య రశ్మిభిః అపోదాగ్రే ప్రోక్షితాస్తాన్ విష్ణాస్తపోజ ప్రాచ్య విష్ణాస్తోపోసి దక్షిణదో విష్ణాస్తోపోసి శ్రీం చ విష్ణాస్తోపోసి అస్మదోత్తాం విష్ణాస్తోపోసి ప్రవాసి ప్రవాసి తారణాసి తారందత్యో దేవేందత్య వ్యాపోరిష్యామి బ్రహ్మణ ప్రేష్యామాంచ అగమానాస్తో ఓం ప్రోక్ష్యాం భర్గో దేవసదేమహే దియోజన ప్రచోదయాదే బ్రహ్మదగ్నినాం ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మృతానావాహయామి రుద్రానావాహయామి
అప ఉపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి ఉషానమావాహయామి కక్షమావాహయామి కక్షసమావాహయామి ఔపాసికమావాహయామి స్వాం దేవ నావాహయామి ప్రజాపతి విష్ణురూపామి అగ్నే విష్ణురూపామి అగ్నే నమాభ్యామి విష్ణురూపామి దర్శయామి జన్మదర్శయామి అగ్నోదరతే సమదర స్వాహ అంతరిక్షస్య భవితదో సూర్యస్య రశ్మై స్వాహ దేవస్య స్వావస్య భవితదో సూర్యస్య రశ్మై స్వాహ కలశం పూర్ణాత్మాసహిత్వాం అక్షతాం అర్భ్యర్త్యాం ఆద్యాం చరువేః ఇంద్రాయ నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నే నమః ధాతువేసే నమః వైశ్వానరాయ నమః విసర్పణే నమః అగ్నిపురుషాయ నమః ఐతే మన్నస్వా నమతే మన్నస్వా సరస్తే మన్నస్వా దేవసవిధ ప్రశోభాం కలశం పూర్ణాద్వాసయత్యాకారాంత మహోర్తస్తు మహోర్త మహాంతో నిగృహంతు ఆగత్వాం వాయువ్యాదగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నైరుత్యాయైశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాగు స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ వసభ్య స్వాహ మరభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అప ఉపసృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వభ్యాం స్వాహ ఓష్ణై స్వాహ కక్షాయ స్వాహ కక్షసోమాయ స్వాహ ఔపాసిజ్ఞాయ స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యావిహార్య చరం సాగిత్వాం గృహేత్వా పునరవిహార్య ఓం భూ స్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అయితే నమగ్రస్తాః ప్రాసావే శ్రేక్పదే ప్రశోత్వసస్తిగ్రాండకోటి బ్రహ్మాండనాయకస్య లీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఆఘారमध्ये మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లుణాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవాయ వైష్ణవం హౌషే అయితే మన్నస్వా నమతే మన్నస్వా సరస్య మన్నస్వా దేశవిధ ప్రసోభా అదో దేవాబంధునాయతో విష్ణువిచక్రమే పృథివ్యా సప్తరామే స్వాహ ఇదం విష్ణువిచక్రమే త్రేధాతే బుధం సమోఢమస్వాగం సురే స్వాహ త్రేణ బుధా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః ధర్మాని దారయన్ స్వాహ విష్టాకర్మాణి వస్రదా ప్రధానపదే ఇంద్రస్య దర్శకాం స్వాహ తద్విష్టాత్ పరమం పదకం సదా పశ్యంతే సూర్యః దవే విచక్షురాదిరగ్ర స్వాహ తద్విప్రాసో పంచమో జాగ్రవాగం విష్టాయ పరం పదగ్ర స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ అయితే నమగ్రస్తాః దేశవిధ ప్రాసావే కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళీ లలిత కంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం విస్తారకస్య దేవాదిర ప్రస్థానకస్య నిఖిలకముఖమాయమానస్య వయః పారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవల నిర్మిత సంతానోధ్యాన ప్రవృతే విశ్వక్సేనాదిక్ ప్రధానకం పురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమిత శక్త్యా ప్రజమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతమే వ్యక్త పదమహంకార ప్రదీయ తేజ వాయురాకాశాత్ తైరావనైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండ మండలే ఆధారశక్తి కూర్మానంత ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వైపదివ్య మహామండప
అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తులాతల రసాతల మహాతల మహీతల సప్తపాతాళకస్యోపరితలే భూర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాగ్యే సప్తలోకస్య అథవభాగే మహానాలాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రఫణ మణిమండలమండితే దిగ్దంగ సిందార్తంబార్తం విదే లోకాలోకేన వలైతే లవణా సాగరే ప్రవృతే జంబో ప్లక్షా సప్తే దీపైర్దేవిదే మాహేంద్రాది సప్తకుల పర్వత విరాజితే హేమకూటాది మహారిష్టాత్మికే ఇంద్రప్రస్థాత్ నవగండాత్మికే హరిపురుష కింపురుష ఐరావతారాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహ అనంతికే పంచాశత్కోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మికే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్వేదమోక్షఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారశక్తి భృగువానుసారభిః భృగ్వత్రిమణీజికాస్యభాభిః గురుజాతుర్లక్ష్య ప్రమాణాభిః దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ వికలశోక్త ప్రకారేణ హేమాద్రికన్యాదానాస్తు ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాక్ష్య గదాధరస్య శ్రీవో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్ష ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవత పరవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్ష ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోధ్యాదివసాదే ఉపస్థితావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాదిమకట మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తరోగ పరిపాలనాయ కిరీటకేయూరుహ దివ్యాభరణ పోషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యాభిశోభితాయ ప్రబంధ పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహన రూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్య యౌవన తేజోరత్నాకరాయ సకల శాకాధ్యాయురో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే
మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వజ సమాద్వరణ స్తోత్రోద్భవస్య సకల వేద శాకాధ్యాయిని ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్స శ్రీనిధి పంచాదే ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసిని ఆనందకరాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం పుణీద్వమేదాస్యామి కాశ్యవావస్యారనేద్రవ ప్రవరాన్విత కాశ్యవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనక వర్ణైర్ధూతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే దేశయా కన్యాదాన ముహూర్తస్సు ముహూర్త మహాంతో నిగృహంతో సుమోస్తు శేషాచలే యన్మాహాత్మ్యం అన్యక్షేత్రే న తత్క్వచితు తద్గత శ్రీనివాసస్య మహిమా నాన్యగస్సుభః. మహాసంకల్పం అయినది మాంగళ్య పూజను జరిపించబోతున్నారు. ఈ మహాసంకల్ప వైభవాన్ని మనం ఒక్కసారి తెలుసుకోవాలి. కన్యాదానే నదీ స్నానే తులాదానాదిషు ద్విజః ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషతః ఏతాదిషు చ సర్వత్ర మహాసంకల్పమాచరేత్ కృత్వా యత్కురుతే కర్మ తదా ఆనంద్యాయ కల్ప్యతే. ఈ మహాసంకల్పము ఎప్పుడు చెప్పాలంటే కన్యాదానే, కన్యాదానం జరుగుతున్నప్పుడు, నదీ స్నానం చేసేటప్పుడు, తులాదానము జరుగుతున్నప్పుడు, ప్రాయశ్చిత్తాది కర్మలు చేసేటప్పుడు, యజ్ఞములు చేసేటప్పుడు, వ్రతములు చేసేటప్పుడు తప్పకుండా చెప్పాలి అన్నారు. ఇవి చేసేటప్పుడు ఈ మహాసంకల్పం ఎవరైతే ఆచరిస్తారో, ఈ మహాసంకల్పం ఎవరైతే వింటారో, కృత్వా యత్కురుతే కర్మ, పవిత్రమైనటువంటి ఈ కర్మను చేయటం వల్ల కానీ, ఈ మహాసంకల్పాన్ని వినటం వల్ల కానీ అనంతమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి అంటున్నారు. తరువాత మాంగళ్య ధారణ అనేటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. ఈ మాంగళ్య ధారణ వల్ల మానవుడు కట్టుకుంటే అతని యొక్క ఫలం కోసం కట్టుకుంటాడు. కానీ భగవంతుడికి కట్టడం ఏమిటయ్యా అంటే లోకరక్షణ హేతునా, మంగళం కలిగించేటువంటిది మాంగళ్యం, శుభం కలిగించేటువంటిది మాంగళ్యం. కాబట్టే అటువంటి మంగళధారణ పరమాత్మ లోకశ్రేయస్సు కోసం, లోకంలో జీవులు బాగుండటం కోసం, అందరూ తరించడం కోసం, అందరికీ సక్రమమైనటువంటి విధానం లభ్యమవటం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ భూదేవి యొక్క మెడలో కూడా జీవులందరినీ కూడా రక్షించడం కోసం పరమాత్మ ఈ మాంగళ్యాన్ని ధరింపచేస్తున్నాడు. ఇది దీంట్లో ఉండేటువంటి అంతరార్థం. భూమి కదిలితే మనముండం, లక్ష్మీదేవి ఆగితే మనముండం. అందువల్ల ఆమె తిరుగుతూ లోకరక్షణ చేస్తుంది. ఈమె కదలకుండా జీవులన్నింటినీ కూడా పోషిస్తుంది. అందుకే అంటారు వసుంధరాం మహాదేవీం క్షమాగుణ సమన్వితాం. క్షమాగుణ సమన్వితమైనటువంటి ఈ భూమికి మనం నమస్కరించాలి. రెండవ దేవి ఈ శ్రీదేవి. ఈ మహాతల్లి లేందే లోకంలో చరణము లేదు, జీవులు బతకలేరు, వాళ్ళ యొక్క సంపదను అభివృద్ధి చేసుకోలేరు. అటువంటి విధంగా ఆ మహాదేవి మనందరినీ కూడా కరుణించాలి.
అందుకనే ఈ మాంగళ్య ధారణన్నప్పుడు ఈ రెండు విషయాల్ని మానవులు గుర్తుపెట్టుకుని వెంకటాచలంలో జరిగేటువంటి ఈ భవ్య దివ్య కళ్యాణోత్సవాల్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో మనమంతా కూడా తిలకిద్దాం. అందుకనే దశరథ నందన గోవింద, దానవ భంజన గోవింద, గోవింద హరి గోవింద, దశరథ నందన గోవింద. వస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ తాం ఆవహ జాతవేద లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమత్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవేమ భక్వయే శ్రేర్మా దేవే యుషదాం కాంసోస్మితాం హిరణ్యప్రాకార ఆర్ద్రాం జ్వలంతేం దప్తాం దర్పయంతేం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ భక్వ శ్రియం చంద్రాం ప్రభాసాం యశసః జ్వలంతేం శ్రియం లోకే దేవదుష్టామదారాం త్వాం బద్ధనీమేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్పేణస్య దాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసో జాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానుసంతు మాయాంత రాజాశ్చ భాష్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కేత్యశ్చ మణినాథః ప్రాతర్భూతాస్మి రాష్ట్రేష్మిన్ కీర్త్యమధ్యం దదాతు. ఈ అపూపం దాన్నే అప్పం అంటారు. దాని నివేదన చేస్తుంటారు. అగ్నిహోత్రుడికి ఒక నామధేయం ఉంది, సర్వభక్షక. దేన్నైనప్పటికీ కూడా భక్షిస్తాడు. ఆ భక్షకుడు లేకపోతే ఈ సృష్టి చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడెక్కడి అయినప్పటికీ కూడా ఆయన ఆహుతి చేస్తేనే ఈ సృష్టి అంతా ప్రశాంతంగా ఉంటుంది. పంచభూతములలో ఒకడైనటువంటి అగ్నిహోత్రుడు అనుగ్రహించాలి, ఆగ్రహించకూడదు. అటువంటి ఆగ్రహం రాకుండా ఉండాలంటే హోమం చెయ్యాలి. హోమంలో సకల విధ పదార్థాలు సమర్పించాలి. వెంకటాచల నాయకుని యొక్క సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ హోమ కార్యక్రమంలో ఇప్పుడు అప్పముల యొక్క నివేదన, అది హోమగుండంలో వేసేటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. తరువాత పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమాన్ని మనం దర్శించబోతున్నాం. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద. షడ్గస్య పసోన్మే గోపాయాన్ ద్విపాదో ఏ చతుష్పదః అష్టాసభాశ్రయ ఇహాగ్నే ఏ చైత సభా ఆసుగాః సప్రభసభాన్మే గోపాయాన్ ఏ చ సభ్యా సభాసదః తానింద్రజావద పురం సర్వమాయరుపాసదాం అహే ముగ్నయ మంత్రం మే గోపాయాన్ యముషయ శ్రేయదా విదహం రుజస్సామానజోగుంసే సాహస్రేరమృత సదాం. ఓం భూ స్వః, ఓం భువ స్వః, ఓం శవ స్వః, ఓం భూర్భువ స్వః స్వః. అయితే నమగస్తాః తదప్రాసావేః అస్రదేవస్వగౌతో నారాయణస్య శ్రేయఃపురే పురుషోత్తమసస్త్రవిగ్రాండకోటి బ్రహ్మాండనాయకస్యదేవం లీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం రాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే రుణాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం
अतो देवाय वैष्णवं हौषे अयदेमुन्नस्वा नमदेमुन्नस्वा सरस्वतेमुन्नस्वा प्रतोभा अतो देवामुन्धुराय द्वाविष्णुचक्रमे पृथिव्या सप्तरामे स्वाहा इदं विष्णुचक्रमे त्रेधा देवुदं समो नमस्वायं सुरे स्वाहा त्रेणुचक्रमे विष्णुर्गोपा अदाभ्यः सर्वधर्माणि धारयन् स्वाहा विष्णात् कर्माणि वस्त्रयता प्रधानपदे इन्द्रस्य जुष्टगां स्वाहा तद्विष्णात् रमं सदा वसन्ति सूर्यः तमेव दक्षिणादिरग् स्वाहा तद्यप्रासो पञ्चमो जागृभागं सस्यमन्ददे विष्णात् परं तदग् स्वाहा ॐ भो स्वाहा ॐ भुव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ऐतेर्मग्स्ताः यद्प्रासावेः असरेव देवस्य भगवतो नारायणस्य श्रेष्ठपदे प्रचोत्तमसूर्यग्राण्डकोटे ब्रह्माण्डनायकस्य श्रीभौमनिराजमेधस्य श्रीवास्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् उपरिष्टान्तहों हौषे ऐतेमुन्नस्वा नवदेमुन्नस्वा सरस्वतेमुन्नस्वा प्रसोभा एस्तं लग्ने दिवाकरम् अग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेपदे स्वाहा प्रजापते स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा इष्टेभ्यः स्वाहा असुष्टेभ्यः स्वाहा तेरन्दुष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा द्रौहीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा प्रोभ्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमृद्ध्यै स्वाहा तेजो समिदसे तेजोसे स्वाहा सौस्य वृत्तिर्नेवाहि स्वाहा सौर्यस्य धीमहि वृत्तिर्नेवाहि स्वाहा वायुं मे धीमहि ब्राह्मणे स्वाहा ब्रह्मण्ये पाहि बुद्धिर्नेपाहि स्वाहा सप्त एकवादप्रियाणि सप्तहोत्रादात्मानि विमानज्ञानकृतेन स्वाहा अग्निपुत्रज स्वाहा वैद्यपुत्रज स्वाहा पृथ्वीपुत्रज स्वाहा मोक्षगन्धर्वाप्तये स्वाहा अग्निज्जीर्णं वेदिज्जीर्णं जहोजेर्णं पृथ्वीजीर्णं समद्वा हविषा हृतेन आद्यशेषं पूर्णाहुति इन्द्राय स्वाहा पूर्णाहुति उत्तमा जुहोति पूर्णा उदिः पूर्णाजुहोर्तस्य मुहूर्तो महान्तो गृह्णन्तो मुहूर्तोऽस्तु अग्निस्तृप्तदां गौस्तृप्तदां पृथ्वे तृप्तदां ब्रह्माद्यार्जन्ताम् अजते नमग्रस्ताः भोगां स्वाहा रात्यां दक्षिणायां सदनमसि ग्रन्थिं संगृह्य ग्रन्थिं विसृज्य अग्निः प्रोक्ष्य आप्यायन्तां वोषधयो विश्वभेदः स्वाहा भूतस्मादेजति भस्ममालिप्याम् పూర్ణమాహుతిం జుహోమి. కళ్యాణంలో అగ్నిహోత్రుడికి పూర్ణాహుతి సమర్పణ జరిగింది. అటువంటి దివ్యమైనటువంటి దాన్ని మనము దర్శించాం. తరువాత వారణమాయిరం అనేటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. వారణమాయిరం అంటే ఇరువురు వ్యక్తులు కూర్చుని 2 టెంకాయలను చేతిలో పట్టుకొని అటుపక్క ఇటుపక్క దొర్లించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. स्वमेश्वरस्वमे यज्ञोपदे नमस्य यत्ते दम्बाचरम्ब अग्नये जातवेदसे भगवान् तृप्यतो नमः. कायेन वाचा मनसेन्द्रियर्वा विद्यात्मना वा प्रकृते स्वभावात् साक्षात् श्रीमन्नारायणायेति समर्पयामि. सर्वं श्री श्रीनिवासार्पितमस्तु. ब्रह्माणमुद्वासयामि आदित्यमुपगश्च यज्ञेश्वराय नमः. गुडोपहारनैवेद्यं समर्पयामि.
ఆద్యోపహారం సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవంతో. తస్య బ్రహ్మార్పితమస్తు. సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. సర్వం శ్రీ కృష్ణార్పితమస్తు. పూర్ణమాహుతిం జుహోమి. కళ్యాణంలో అగ్నిహోత్రుడికి పూర్ణాహుతి సమర్పణ జరిగింది. అటువంటి దివ్యమైనటువంటి దాన్ని మనము దర్శించాం. తరువాత వారణమాయిరం అనేటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. వారణమాయిరం అంటే ఇరువురు వ్యక్తులు కూర్చుని 2 టెంకాయలను చేతిలో పట్టుకొని అటుపక్క ఇటుపక్క దొర్లించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఆ గోదాదేవి చేసినటువంటి దివ్య కైంకర్యం మనం చెయ్యాలి అనేటువంటి అభిప్రాయంతోనే ఈ క్రియను నివర్తిస్తుంటాం. తరువాత మాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. గజమాలాధారుడు స్వామివారు ఆ గజమాలను తీసి మహాలక్ష్మి అమ్మవారికి, మహాలక్ష్మి వేసుకున్నటువంటి మాలను తీసి అయ్యవారికి, ఇట్లా ఇరువురి దేవేరులకు సమర్పించడం ఇది కళ్యాణంలో ఒక సుందర దృశ్యం. పూలు ఎంత సుకుమారమండి, మంగళకర మధుకమాలికలు. పూలు ఎంత సుకుమారంగా ఉంటాయో స్వామివారికి పుష్పార్చన చేసినటువంటి వాళ్ళ యొక్క మనస్సు కూడా అంతే బాగుంటుంది అని చెప్పి అంటుంటారు. అందుకే స్వామివారికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటుంటారు. పుష్ప సమర్పణ చేయటం వల్ల మన మనస్సు క్రోధములకు అతీతంగా భవ్యంగా చక్కగా ఉంటుంది అనేటువంటి భావన కలుగుతుంది. అటువంటి మహామాలను అయ్యవార్లకు అమ్మవార్లకు సమర్పించడమే ఇక్కడ మాలా పరివర్తనం అనేటువంటి దివ్యక్రియ. తరువాత ఈ కళ్యాణ కార్యక్రమంలో తలంబ్రాలు చాలా ప్రశస్తమైనటువంటిది విషయం. తలను పోసేటువంటి ప్రాలను తలంబ్రాలు అని చెప్పి అంటుంటారు. ప్రాలు అంటే బియ్యం, అంటే బియ్యానికి పసుపు కలిపితే తలంబ్రాలు అవుతాయి. ఇవి ఎటువంటివయ్యా అంటే ముత్తియంబులు దోయిల్ల ముంచి ముంచి కాంచువారల హర్షాప్తి ముంచి ముంచి విభుడు తన చేయి మీదుగా వించి మించి తల ప్రాలు పోసెనవు వెలది మీద. సుందరమైనటువంటి ఈ పద్యం తలంబ్రాల సమయంలో ఒక్కసారి స్మరించాలి. ఇది వెంకటేశ్వరుని యొక్క దివ్య భవ్య కళ్యాణంలో కూడా తలంబ్రాలు ఆ విధంగా జరుగుతుంటాయి. కాబట్టి ఇటువంటి కళ్యాణ ప్రభను తిలకించాం. వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం అంతా కూడా పొందుదాం. శంఖ చక్రధర గోవింద, శార్ంగ గదాధర గోవింద, గోవింద హరి గోవింద.